సనాతన ధర్మం అనేది ఒక మతం మాత్రమే కాదు, అది ఒక జీవన మార్గం, వే ఆఫ్ లైఫ్. దీనిని అర్థం చేసుకోవడంలో కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయి. సనాతన అంటే ఏమిటి? సనాతన అంటే ఆది అంతం లేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. ఇది ఏ ఒక్క వ్యక్తిచేతనో ఒక నిర్దిష్ట కాలంలోనో ప్రారంభించబడినది కాదు. ఇది ప్రకృతి నియమాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం అంటే బాధ్యత. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయడం కాదు, ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల మరియు ప్రకృతి పట్ల కలిగి ఉండాల్సిన బాధ్యత. పితృధర్మం, మాతృధర్మం, రాజధర్మం, ఇలా ప్రతి దశలోనూ ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో ఇది దిశానిర్దేశం చేస్తుంది. వసుధైక కుటుంబకం. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే గొప్ప భావన సనాతన ధర్మం నుండి వచ్చింది. ఇది మనుషులను మాత్రమే కాకుండా జంతువులను, చెట్లను, నదులను కూడా గౌరవించాలని బోధిస్తుంది. మన పురాణాల్లో నదులను అమ్మగా, ప్రకృతిని దైవంగా భావించడం దీనికి నిదర్శనం. కర్మ సిద్ధాంతం. మనం చేసే పనులకు, యాక్షన్స్కు తగిన ఫలితం ఉంటుందని ఇది చెబుతుంది. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే సూత్రం మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడుతుంది. వైవిధ్యం మరియు స్వేచ్ఛ. సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఆలోచనా స్వేచ్ఛ. ఇక్కడ దేవుణ్ణి విగ్రహరూపంలో ఆరాధించవచ్చు, సాకారం, లేదా ఒక శక్తిగా భావించవచ్చు, నిరాకారం. ప్రశ్న అడిగే హక్కు, తర్కించే హక్కు ఇందులో ఉన్నాయి. అందుకే ఇది కాలంతో పాటు మారుతూ తన ఉనికిని కాపాడుకోగలుగుతోంది. శాస్త్రీయ దృక్పథం. నేటి సైన్స్ చెబుతున్న ఎన్నో విషయాలు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం వంటివి వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాయి. ఇవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తాయి. సనాతన ధర్మం అనేది మనుషుల మధ్య విభజన కంటే మనిషి తనను తాను తెలుసుకోవడానికి